హలో ఆల్, ఈరోజు మనం స్వీట్ కార్న్తో ఒక వెరైటీ స్నాక్ చూసేద్దాం. వెరైటీ అంటుంది, ఇలా మాడిపోయింది చూపిస్తుంది ఏంటి అని భయపడకండి. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది అది ఎంత టేస్టీగా ఉంటుందో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ని జస్ట్ మిక్సీలో వేసి ఒక్క 2 టైమ్స్ గ్రైండ్ చేసి మరీ మెత్తగా చేసుకోకుండా తీసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా తురుముకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ తురుము, ఉడికించిన ఒక చిన్న బంగాళదుంపని, ఒక 3 to 4 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, ఒక 3 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్, అలాగే ఒక 2 స్పూన్ల శనగపిండి కూడా వేసి కలుపుకోండి. మీరు రైస్ ఫ్లోర్ ప్లేస్లో మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే రైస్ ఫ్లోరే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి కలుపుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయానండి, లాస్ట్లో యాడ్ చేశాను. మీరు ఈ స్టేజ్లోనే యాడ్ చేసి అన్నీ కలుపుకోండి. అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కట్లెట్ షేప్ లాగా చేసి చూడండి. ఒకవేళ కానీ రాకపోయినట్టయితే కొద్దిగా మైదా కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం రాలేదండి, సో నేను అడ్జస్ట్ చేసుకున్నాను రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని. అలాగే మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. అంతా కలుపుకున్నాక చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకోండి. అన్నీ చేసుకున్నాక ఇప్పుడు ఇవి మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, స్టీమ్ చేస్తున్నాము. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి. జస్ట్ బ్రష్ చేయండి సరిపోతుంది. అప్లై చేసుకొని ఈ కట్లెట్స్ అన్నిటిని వాటిలోని ప్లేస్ చేసి ఒక్క 15 to 20 మినిట్స్ అయితే పడుతుందండి ఉడకడానికి. మీకు ఉడికేయా లేదా అన్నది కలర్ బట్టి తెలిసిపోతుంది. ఇలా అన్ని కట్లెట్స్ని కూడా ప్లేస్ చేసుకొని ఒక్క 15 to 20 మినిట్స్లో మనకి అవి ఉడికిపోతాయండి. చూసారా, ఈ రకంగా మారుతుందన్నమాట కలర్. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి కొంచెం నెమ్మదిగా తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక తవా తీసుకొని దాని మీద ఒక్క స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసి కొద్దిగా హీట్ అయ్యాక ఈ కట్లెట్స్ అన్నిటినీ తవా మీద ప్లేస్ చేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలానే అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. అంతేనండి. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక వేడి వేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకొని చూడండి, చాలా నచ్చుతుందండి. ఎలాంటి డైట్లో ఉన్న వాళ్ళైనా పెద్దవారైనా పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.